జనరల్గా కూడా న్యాచురోపతిలో అంటే మీకు అల్లోపతిలో తీసుకుంటే ఎలా ఉంటుంది, ఏదో ఒక డ్రగ్ అంటే ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకొని, హోమియోపతిలో హోమియోపతిక్ పిల్స్ అని, ఆయుర్వేదిక్లో ఏమో ఆయుర్వేదిక్ ట్యాబ్లెట్స్ అని, అంటే ఇలా ఒక్కొక్క సిస్టంలో ఒక్కొక్క వే ఆఫ్ జనరేషన్ ఉంటుంది జనరల్గా కూడా. కానీ న్యాచురోపతిలో ఏమవుతుందంటే శరీరంలో ఉన్న మలాన్ని మొత్తాన్ని బయటకి పంపించే ప్రక్రియలో సో న్యాచురోపతి సిస్టమ్ అనేది మనకి యూటిలైజ్ అవుతూ ఉంటుంది. సో ఎలిమినేషన్ ఆఫ్ టాక్సిన్స్. సో టాక్సిన్స్ అనేటివి బాడీలో నలమూలలా ఉంటాయి. సో వాటిని బయటకి పంపించే ప్రక్రియ న్యాచురోపతి పద్ధతి ద్వారా మాత్రమే నయమవుతూ ఉంటుంది. సో హోల్ ద బాడీ ఆన్ ఫిజికల్ ఆస్పెక్ట్, మెంటల్ ఆస్పెక్ట్, స్పిరిచువల్ ఆస్పెక్ట్, అంటే శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఈ యొక్క 3 వేస్లో మీకు ట్రీట్మెంట్ పద్ధతి విధానాన్ని, డైట్ యొక్క విధానము, యోగా యొక్క విధానాన్ని మొత్తాన్ని కూడా శరీరం కంప్లీట్గా ఒక 3 ఆస్పెక్ట్స్ ఆఫ్ మీకు ట్రీట్మెంట్స్లో లభిస్తూ ఉంటాయి. సో అందుకే అంటారు సో న్యాచురోపతి ఈస్ ఏ వే ఆఫ్ లివింగ్ త్రూ ఫిజికలీ, మెంటలీ, స్పిరిచువలీ అని కూడా అంటూ ఉంటారు. సో అలా చేసే విభాగంలో ఒక ట్రీట్మెంట్ విధానానికి గాన వచ్చినట్టయితే మీకు మ్యానిపులేటివ్ థెరపీ అంటే మసాజెస్, స్టీమ్ బాత్, పౌడర్ మసాజెస్, సోనా బాత్స్ వస్తూ ఉంటాయి. దెన్ కమింగ్ టు ద హైడ్రోథెరపీ విషయానికి వచ్చేసరికి తొట్టి స్నానాలు, మీకు మధ్యాహ్నం పూట ఇక్కడ తొట్టి స్నానాలు ఇస్తూ ఉంటారు. హిప్ బాత్ కావచ్చు, స్పైనల్ బాత్ కావచ్చు, ఫుల్ ఇమర్షన్ బాత్, ఫుడ్ బాత్, ఆల్మండ్ ఫుడ్ బాత్, ఇలా రకరకాలైన అంటే వాటర్ని యూజ్ చేసుకొని హైడ్రోథెరపీ విభాగాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. దీనితో పాటు బాడీని క్లెన్స్ చేసే విధానం అంటే ఎనిమా ప్రక్రియ ద్వారా కొలాన్ హైడ్రోథెరపీ, పెద్ద పేగు క్లీన్ చేయడం. సో ఇవన్నీ వాటర్ని యూటిలైజ్ చేస్తూ ఉంటారు కాబట్టి సో హైడ్రోథెరపీ రిలేటెడ్ డిజార్డర్స్ అంటారు. అంటే వాటి యొక్క ట్రీట్మెంట్స్ని ఇస్తూ ఉంటాం అంటే జబ్బుని తగ్గించుకోవడానికి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.